అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు, జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. చాలా మందికి అంటే వాళ్ళు పుట్టిన తేదీ గుర్తుంటుంది కానీ సమయం తెలియదు. అవునమ్మా. సో దాని ద్వారా ఏ విధంగా మరి వారి గుణగణాలు చెప్పొచ్చు అంటారు? ఇక్కడ జన్మ జాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి, అంటే మనం పుట్టినటువంటి డేటు, టైము, తేదీ ఇవన్నీ రాసి పెడతాం కదా. ఆ టైంని బట్టి ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఏ రకంగా ఉంది, అంటే గ్రహస్థితి ఏ గ్రహము ఏ ఇంట్లో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది అనేటటువంటి గుణాలతోటి అనే కాలచక్రంతో మనము ఎగ్జాక్ట్లీగా ఆ మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పవచ్చు. కానీ జాతకమే లేదు అనేటటువంటి దానికి కొన్ని హస్త సాముద్రికము అనేటటువంటిది ఉంటుంది. లలాట జ్యోతిషం అంటే నుదిటి రేఖలు అంటే మొహం చూసి జ్యోతిషం చెప్పేటటువంటి జ్యోతిషం ఒకటి ఉంటుంది. అలాగే వ్యవహార నామం అంటే పేరు మీద జాతకం చెప్పి, ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నా పేరు ఫలానా రాకేష్ అన్నామనుకోండి, రాకేష్కు ఏ నక్షత్రం వస్తుంది, పేపో రారి చిత్తా నక్షత్రం తులారాశి అని పరిగణలోకి తీసుకున్నాం. అంటే జాతకం తెలియనప్పుడు వ్యవహార నామం అనేటటువంటి దాని మీద రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆ వ్యవహార నామం అనేటటువంటిది చూసుకోవడం ద్వారా జ్యోతిష్యం అనేటటువంటిది అతనికి ఆపాదించబడదు. అంటే అతనికి పూర్తిగా మేము చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ అనేటువంటి వర్తించవు. ఏదైనా 10% ఛాన్స్. మనకి ఎప్పుడైనా వ్యవహార నామం అనేటటువంటిది 100% ప్రొడిక్షన్స్ ఇవ్వదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే గనక దానికి 100% మన ప్రొడిక్షన్ చెప్పు. అంటే 100% అంటే కాదు, నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి, ఎస్ ఆర్ నో అనేటటువంటి చెప్పడానికి అవకాశం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారమే ఉంటుంది. లేదు అంటే చాలామందికి జ్యోతిషం ఉండదు కాబట్టి చాలామంది నాడీ జ్యోతిషం చూయించుకుంటారు. లేదు అంటే ప్రశ్న, ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందండి అని చెప్పేసి ప్రశ్నాశాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రశ్నశాస్త్రం అనేటువంటిది నువ్వు అడిగినటువంటి టైము, డేటు ప్రకారము ఏ టైంలో ఏ ప్రశ్న అడిగావు, ఆ సమయంలో ఏ లగ్నం ఉంది అని చూసి దానికి ప్రశ్నాశాస్త్రం అని పేరు. అలా కూడా సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ జ్యోతిష్యం అనేటటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఎదుటి వ్యక్తి వచ్చి కూర్చున్న తర్వాత నీ కష్టం ఏంటి, అతని కష్టం ఏంటో తెలుసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఎదుటి వ్యక్తి యొక్క బాధ, కష్టం ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత దానికి జ్యోతిష్యపరంగా చెప్పాలా, లేదా నువ్వు చెప్పేటటువంటి విషయంలో నువ్వు స్వయంకృత అపరాధం చేసావు, అంటే నువ్వు తెలిసి తప్పులు చేసావా, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రతిదానికి జ్యోతిష్యము, ప్రతిదానికి పరిష్కారము, ప్రతిదానికి పూజలు ఇవన్నీ వర్తించవు. నువ్వు సొంతంగా నేను ఈరోజు తెలిసి ఒక తప్పు చేశాను, నేను నా వ్యక్తిగతంగా నేను తప్పులు చేసేసి నేను జ్యోతిష్యం చూపించుకొని నేను ఇంత నష్టపోయానండి, ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏదైనా పరిష్కారం, నువ్వు చేతులారా చేసుకున్న దానికి భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. నువ్వు తెలియకుండా ఏమైనా తప్పులు చేసావు, లేదా ఫలానా నేను బిజినెస్ పెట్టి నష్టపోయాను, ఇంకా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, నేను డబ్బు ఎలా సంపాదించాలి అనేటటువంటి తరహాలో జ్యోతిష్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది తప్ప, నేను తప్పులు చేస్తాను, లేదా నేను ఈ తప్పు చేశాను, నేను వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను జ్యోతిషం చూయించుకొని దీనికి పరిహారం చేయించుకోవాలి అంటే నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా స్వయంకృత అపరాధానికి ఎలాంటి పూజలు పనికిరావు. కాబట్టి ఇక్కడ పూజ అనేటటువంటి దానికి ఏంటంటే భగవంతుని యొక్క మార్గంలో నడవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడము. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పి చాలా పురాణాలు చెప్పాయి, కానీ ద్వారకలో నిజంగా అక్కడ సముద్రంలో ద్వారక ఉంది అనేంతవరకు శ్రీకృష్ణుడు ఉన్నాడా లేదా ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి చాలామంది కొట్టిపోతారు. కానీ ఎప్పుడైతే ద్వారక అనేది బయటపడ్డదో అప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి చాలామంది విశ్వసించారు. అలాగే ద్వాపర యుగం తీసుకున్నా, త్రేతాయుగం తీసుకున్నా, కృతయుగం తీసుకున్నా, ఏదైనా ఈ భూమి అంతా కూడా దేవతలు నడిచినటువంటి నేల. ఇక్కడ పుణ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో పాపానికి కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. అది నమ్మినా నమ్మకపోయినా ఈ రోజున ఫలానా నేను భోజనం చేస్తేనే బ్రతకగలుగుతాను అంటే తప్పకుండా భోజనం చేయాల్సిందే. నేను భోజనం లేకుండా బ్రతకగలిగి నేను చూపిస్తాను అంటే 1 రోజు 2 రోజులు ఉంటాడు, 3వ రోజు కంపల్సరీ ఆ బాధ, పెయిన్ అనుభవించవలసింది. జ్యోతిష్యం కూడా అలాగే, నేను ఫలానా ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను, చేసుకుంటే బాగుంటుంది, నువ్వు చేసుకోకపోతే బాగా లేదు అని కాదు, ఆ బరువు, బాధ్యత, ఆ పెయిన్ అనేటటువంటి నువ్వు అనుభవిస్తావు. కనుక ఆ పెయిన్ నువ్వు అనుభవించకుండా ఉండడానికి మాత్రమే నేను చెప్పేటటువంటి పరిష్కారాలు. అంటే భగవంతుని నమ్ముకో అంతే. పరిష్కారం అంటే ఇక్కడ ఏదో పూజల వల్ల మిరాకిల్స్ జరిగిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, నా జీవితమే మారిపోతుంది అనేటటువంటిది కాదు.
నీ జీవితంలో దురదృష్టం వెళ్ళిపోయి అదృష్ట యోగం. ఇప్పుడు ఫలానా ఈ రోజున నాకు ఫలానా ఛానల్లో 20,000 జీతం ఇస్తున్నారు. నాకు వెంటనే నేను ఒక పూజ చేసుకున్నాను, లేదా ఇంకా వేరేది ఏదన్నా భగవంతుని ఆశ్రయించాను. దాని ద్వారా నాకు ఇంకో ఆఫర్ వచ్చింది. ఫలానా ఛానల్ నాకు 50,000 జీతం ఇస్తున్నారు అని చెప్పి. అంటే నువ్వు అక్కడ పూజ చేసుకున్నందుకు వచ్చిందా, నీ కర్మ ఫలితం బట్టి వచ్చిందా అనేది పక్కన పెడితే, నువ్వు ఒక దాన్ని నమ్ముకున్నావు, భగవంతుడి వల్ల నాకు ఇట్లా వచ్చిందని నువ్వు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతావు. కాబట్టి ఇక్కడ నమ్మకమే ప్రధానమైనటువంటిది. జ్యోతిష్యం అనేటటువంటిది కేవలం నమ్మకం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు జ్యోతిష్యాన్ని నమ్మితే ప్రతిదాన్ని నమ్మాల్సిందే. ఇక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి, ఈ పూజ చేసుకుంటే బాగుంటుంది అని నమ్మాలి. లేదు నాకు అసలు విశ్వాసమే లేదన్నప్పుడు నువ్వు జ్యోతిష్యం అనే దరిదాపులకు కూడా నువ్వు రాకూడదు. అలా వచ్చావు అని అంటే అది నీ మూర్ఖత్వం. ఇక్కడ మనలో విశ్వాసం ఉంది, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకు మేలు చేస్తాడు, అది ఏ రకంగా మేలు చేస్తాడు అని తెలుసుకునేది జ్యోతిష్యం. ఇక్కడ నాకు అవసరం లేదు అన్నప్పుడు ఇవన్నీ వదిలేయడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ. నుదిటి రాతను మార్చుకునే శక్తి ఉందా లేదా అని పక్కన పెట్టు. నువ్వు ఫస్ట్ కష్టపడి పని చేస్తే నీకు డబ్బు వస్తుంది, కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకు సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు. మరి దానికి మార్గం ఏదైనా కావాలి. మార్గం తెలియాలంటే ఏం కావాలి? ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. అప్పుడు ఆయన చెప్తాడు ఏమని, పలానా బాబు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ దగ్గర డబ్బు వస్తుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ అవి నీ దగ్గర నిలవడం లేదు. ఈ రోజున నేను నెలకు 50,000 సంపాదిస్తున్నాను, నెలంతా నేను ఖర్చు పెడితే 50,000 అయిపోయి మళ్ళీ నేను మొదటి నుంచే మళ్ళీ 50,000 సంపాదించి మళ్ళీ కష్టపడాలి. నా జీవితం అంతా ఇలాగే సాగిపోతుంది. ఇక నేను దాచుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, బంగారం కూడా ఇవన్నీ నా జీవితంలో రాలేకపోతాయి. దానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆధారం జ్యోతిష్యము అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప జ్యోతిష్యం అనేటటువంటి మూఢనమ్మకంని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఈ రోజున మన కళ్ళతో సూర్యుని చూస్తున్నాము, చంద్రుని చూస్తున్నాము, నక్షత్రాలను చూస్తున్నాము, ఖగోళ మండలాన్ని చూస్తున్నాము, ఎన్నో రకాల వాతావరణంలో ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధాలు చూస్తున్నాము, ఈ ప్రకృతిలో రాత్రి పగలు చూస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయంటే భగవంతుడు కూడా ఉన్నాడు, కానీ అతనిని చూసే శక్తి మన దగ్గర లేదు. అది మనం విశ్వసించాలి. అంతేగాని మనం నేరుగా ఉన్న ఒక సూర్యుడినే కంటితో చూడలేము కదా. అలాంటిది నువ్వు 1000 సూర్యులతో సమానమైన భగవంతుని ఏ రకంగా చూస్తావు? అతను చూడలేము. అతని యొక్క మార్గంలో నడవాలి. అతని మార్గంలో నడవడం వల్ల ఆధ్యాత్మిక అనేటటువంటి ఒక దానిలో నువ్వు ఇమడగలిగి ఆ తర్వాత భగవంతుని చేరుకోగలుగుతావు అని ఉన్నటువంటిది జ్యోతిష్యం యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అమ్మ.